వాట్సాప్ గైస్, ఎలా అన్నాడు. వెల్కమ్ బ్యాక్ టు మైన్క్రాఫ్ట్ లెట్స్ ప్లే. డ్రాగన్స్ అయితే వెనకాలైతే ఉన్నాయి, పెద్ద అయిపోయాయి. వీటిని వచ్చేసి నేను గేమ్ చేసుకున్నాను. దీని రెసిపీ అయితే నాకైతే తెలిసిపోయాయి. తర్వాత వచ్చేసి మనమైతే నా మాప్ ఎక్స్పీ ఫామ్ అయితే పని చేయకుండా పోయింది. పైన ఏం చేశానని చూపిస్తా ఘనకార్యం. అండ్ ఆల్సో ఇక్కడ ఉన్న ఇల్లునైతే లేపేసా. అక్కడ వెనకాల అయితే మాప్స్ని అయితే పెట్టా. అక్కడ షుగర్ కేన్ మనం లాస్ట్ ఎపిసోడ్లో ఇల్లు చూపించాను. లాస్ట్ ఎపిసోడ్లోనే ఎప్పుడో చూపించినట్టున్నా కొట్టిల్లు. ఇక్కడ కుక్కలను అయితే మన పాటింటికి అయితే షిఫ్ట్ చేసా. తర్వాత వచ్చేసి మనమైతే ఏంటంటే మనం వెనకాల కట్టామని చెప్పాను కదా, షుగర్ కేను, వీటు, క్యారెట్ అవి కట్టా. సో లేచకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం గైస్. లేచుకో, వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ ఆల్సో ఇక్కడ ఒక రెండు అయితే కట్టాను నేను. అదే మాప్, ఎక్స్పీ ఫామ్ 2 కట్టా. ఎందుకంటే మనకైతే ఎక్స్పీ ఎక్కువ రావాలి. ఎక్స్పీ ఎక్కువ వస్తేనే మనమైతే లెవెల్ ఎక్కువ అవుతుంది. సో అక్కడ మనం పైన ఏం ఏం చేశాను అవి తీసుకెళ్ళి ఇదేమన్నదా. ఇది వచ్చేసి కిందకు వచ్చేది, పైకి వెళ్ళేది. ఇక్కడ వచ్చేసి మనమైతే ఇక్కడ ట్రేడింగ్ హాల్ అయితే కట్టాం. ఇక్కడ ఈ జాబ్ తీసుకున్నది. జాబ్ తీసుకుని నార్మల్ విలేజా 1 మెంబర్స్ జాబ్ తీసుకుంటారు. ఇది వచ్చేసి నార్మల్ విలేజరా. మళ్ళీ ఇక్కడ వచ్చేసి అరే ఎవరు జాబ్ తీసుకోలేదంటే అయితే ఆ రూమ్లో వచ్చేసి తీసుకోవట్లేదు. అండ్ ఆల్సో ఈ 2 బయటకు వచ్చేసి బయటకు వచ్చి నువ్వు మంచి డేట్ ఇస్తే నేను వచ్చేసి ఏదో మంచి డేటే వేస్తున్నాను. కానీ సర్లే, నేను తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్లో ఎప్పుడో చూస్తే ఆఫ్లైన్లో చూస్తే ఏమైనా మంచి వస్తే ఉంచుతాను. నేను గట్టిగా ఉంచుతా, లేకపోతే చంపేస్తా. ఎందుకంటే బయట ఉండి తీసుకోవటం అవన్నీ నాకు నచ్చవు అసలు. అయ్యమ్మా అది వచ్చేసి నిండిపోయిన తర్వాత మనమైతే తీసేద్దాం. ఎందుకంటే మనకైతే ఇది ఉన్నది కదా, అది పైకి వెళ్ళేది. పైకి వెళ్తాం కదా జోరు అంటూ. అది అవును, మనం దీంతో ఎమ్మెల్యే చేద్దాం. ఎమ్మెల్యే సక్సెస్ఫుల్ అయితే నేను ప్రో ప్లేయర్ అని ఒప్పుకోండి. ఎమ్మెల్యే సక్సెస్ అవుతే నేను ప్రో ప్లేయర్ అని ఒప్పుకోండి. అదే ఎమ్మెల్యే సక్సెస్ చేసి ఇప్పుడు ఒప్పుకోండి ప్రో ప్లేయర్ అని. మనకైతే మనమైతే వాటర్ దగ్గర కట్ట, ఎక్కడైనా కడితే అస్సలు స్పేస్ సరిపోలేదు. ఇక్కడ ఎవరైనా వస్తే బాగుండు. బాబు వచ్చే వరకు వెయిట్ చేయాలి. ఇది కూడా పని చేయట్లేదేంటి? మళ్ళీ అనవసరంగా బిల్ చేసినట్టుగా అయితే మళ్ళీ ఇంకొక ట్రేడింగ్ వాళ్ళు అవన్నీ చేయాలంట. బాబు పని చేయమ్మ బాబు. ఓకే, మనమైతే ఇప్పుడు వచ్చేసి ఏం చేద్దామంటే ఇవాళ విట్టాన్ని చంపాలి. విట్టాన్ని ఎందుకు చంపాలంటే మనం వారు నాకు నమ్మక ద్రోహం చేశారు. ఏదో ఎపిసోడ్ అలా ఉంటుంది. ఎపిసోడ్ మాత్రం కాదు, ఎక్కడికి వెళ్ళాలో అని నాకు అర్థం కావట్లే. వరల్డ్ టూర్. అవును, వరల్డ్ టూర్ ఎప్పుడైనా చేశాను నేను? చేయలే. ఓకే, మనకు ఫస్ట్ స్టార్ట్ అయిన స్పాన్ పాయింట్ వచ్చేసి చూపిస్తా. మన ఫస్ట్ స్పాన్ అయిన పాయింట్ అయితే నాకు గుర్తుంది. ఇక్కడ
ఇక్కడ పెద్ద ట్రీలో ఎక్కడో ఇక్కడ చూడండి, నేను వచ్చేసి ఇక్కడ స్పాన్ అయ్యా. ఈ ట్రీ నేను వచ్చేసి గుర్తు పెట్టుకుని ఇక్కడ స్పాన్ అయ్యా ఈ ప్లేస్లోనే. తర్వాత వచ్చేసి ఇక్కడ మనకైతే బెట్లు వేసా, విలేజర్స్ని కిడ్నాప్ చేసా. అంటే మీకు తెలియదు, విలేజర్స్ని అయితే కిడ్నాప్ చేసా ఆఫ్లైన్లో, వాళ్ళని అయితే ఇక్కడ పెట్టేసా. వాళ్ళు బ్రీడ్ చేసి నేను అలసిపోయా. వాళ్ళ విలేజ్లో అవి దొబ్బేసి అదే వాళ్ళ ఫుడ్ తీసుకొని వచ్చేసి వాళ్ళకి ఇచ్చేస్తాం. కానీ నాకు తర్వాత అయితే మనం అయితే ఇల్లు కట్టేసుకున్నాం. చాలా శాండ్ దొరికింది. అక్కడ వచ్చేసి మనకైతే లష్కే ఉన్నది కింద, ఈ విలేజెస్ ఏమో కింద ఉండిపోయాడు. ఎందుకంటే ఆ జంగిల్ విలేజెస్ కూడా మనతో పాటు ఉన్నారు. డాగ్స్ వచ్చేసి అయితే దొరికి అక్కడ నార్మల్ కవ్ ఉంది. ఆల్రెడీ నా దగ్గర నార్మల్ కవ్ ఉంది. అక్కడ క్రీపర్ గారు ఉన్నాడండి. అక్కడ ఒకసారి స్పాట్ తీసుకో. ట్రైడెంట్ ఎక్కడ ఉన్నావు నాన్న బిచ్చిగాన్ని? ఆడ తెలిసి నా దగ్గరలోనే ఉంటుంది. ఆడిక్కడే అక్కడ ఉంటాడు. నేను చంపేందుకు రెడీగా ఉంటుంది అది. సో అయితే మనమైతే చూపించాం కదా వరల్డ్. నా ఇల్లేరా? ఓకే. తర్వాత ఇక్కడ వచ్చేసి మనకైతే 3 దోస్తులు అయితే ఉంటారు. ఏది అరే తీసుకొని అయిపోయారా మీరు? ఓకే, విలేజ్ ఏం చేస్తున్నాను. అక్కడ వచ్చేసి మనకైతే నెదర్ బాటిల్ అయితే తీసేసా. ఇది వచ్చేసి మనకైతే ఇక్కడ శాండ్ వేసా. అక్కడ మనకి ట్రావెలింగ్. ఇది వచ్చేసి మనకి ఫస్ట్ ఐరన్ ఫామ్. కొంచెం వర్క్ అవుతుంది, కొంచెం వర్క్ అవ్వట్లేదు. కానీ మనకి ఐరన్ అయితే ఎక్కువ వస్తుంది. అండ్ ఆల్సో రాట్లో వచ్చేసి మనకి ఎవరు మన కుక్కల్స్. ఇది వచ్చేసి మన ఫస్ట్ బేస్. ఇక్కడ వచ్చేసి ఏదో ఒక రాయలు ఉంటాయి అక్కడ స్టోన్, ఏదో బండ రాయల్స్ బాక్స్. సో ఇక్కడ వచ్చేసి మనకైతే విలేజెస్ ఉన్నారు. 6 గ్రాములు బయట ఉన్నారు. ఇది పుష్ప2, ఇది పుష్ప1. అండ్ నెక్స్ట్ మనకైతే ఇక్కడ వచ్చేసి ఏదో బెడ్రూమ్. ఇక్కడ ఎన్చాంటింగ్ కూడా పెడదాం అనుకున్నాం. తర్వాత మనం ఈ ఇంట్లో ఉండంగా అందుకే కట్ల. ఇక్కడ వచ్చేసి మనకైతే ఇన్ఫినిటీ లావా సోర్స్ అలా ఉంది, బాగుంది కదా. అందుకే వెళ్దాము. ఎమ్మెల్యే అమ్మ గట్టిగా మళ్ళీ థ్యాంక్ యూ. ఇక్కడ వచ్చేసి మనకైతే హ్యాపీ గ్లాసులు ఉన్నాయి. సమ్మర్ క్యాంపు. ఇదేదో పుల్లో, చిడత పుల్లో మన కుక్కలు. తర్వాత ఇవి వచ్చేసి మనకైతే డ్రాగన్స్, వాల్టెన్ రేదర్ మూవీ, మైన్క్రాఫ్ట్. నెక్స్ట్ మనకైతే పైన ఇంకా డ్రాగన్స్ ఉన్నాయి. ముందు స్లీప్. You can only sleep at night and during thunderstorms. You can only sleep at night and during thunderstorms. చెస్ట్ అండ్ ఫర్నెస్ రూమ్. ఇది వచ్చేసి ఎన్చాటింగ్ రూమ్. ఇక్కడ మన కుక్కలు ఇంకా కొత్తవి ఉన్నాయి, కొత్త యానిమేషన్ కుక్కలు. తర్వాత నెక్స్ట్ ఏం చూపించాలి? చికెన్ ఫామ్, ఇంకా ఫామ్. అరే ఈరెవరు ఎంటర్మైన్ వచ్చినట్టు కనపడ్డారే కదా. అయి అంటున్నారు.
అని అంటున్నాను. ఇది క్యారెట్, అది వీట్, ఇది షుగర్ కేన్ ఫామ్లు. ఆ పాండా ఎవడో నాకు తెలియదు. వీళ్ళేంట్రా ఇలా ఆ రాప్లో వెళ్ళిపోతున్నాడు. ఇది వచ్చేసి మనకైతే విలేజ్ కింద మనకైతే ఇంకొకటి ఉంది కదా, ఏంటి దాన్ని మర్చిపోయాను. ఇక్కడ వచ్చేసి ఫ్లాకు, ఈ కింద వచ్చేసి మనకైతే వెబన్ రూమ్ ఇది. కింద వచ్చేసి మన సెక్యూరిటీ ఎవరో ఉన్నారు. అది ఆ విలేజ్ వచ్చేసి లేకపోతే ఇవన్నీ ఎవరో దొబ్బేస్తారు. వాడు ఉంటేనే మంచిది కదా. వీళ్ళు ఈ సెక్యూరిటీని పెట్టుకున్నాను చూడండి, నాది బుట్టి తక్కువ. ఇందులో ఎక్కడ చచ్చిపో. ఇది వచ్చేసి పాండా. దీనికైతే బ్యాంబూ అంటే ఇష్టంగా నేను బ్యాంబూ ఫామ్ ఇందుకు బిల్ చేయలేను. సర్లే తర్వాత బిల్ చేస్తా. ఇప్పుడు వచ్చేసి మనకైతే ఏంటి కౌస్. ఇది వచ్చేసి జంగిల్ కవ్, అది వచ్చేసి నార్మల్ కవ్. ఇది వచ్చేసి షీప్స్ అలాగే తెలిసిందే నార్మల్. ఇది వచ్చేసి నార్మల్ పిగ్, ఇది వచ్చేసి ఏదో ఒక జంగిల్ పిక్కో న్యూ పిక్కో. ఇక డ్రాగన్స్ అండ్ ఆల్సో మనకైతే బ్యాటింగ్ అయితే వీళ్ళిద్దరు సమాధి, కుక్కల సమాధి. ఇక్కడ 3 కుక్కలు కాపలా ఉన్నాయి. 3ఏనా? 3. ఒక ఐరన్ కోలం చంపేశారు. 6 ఇంగేట్స్ అన్నీ పెట్టేశారు. ఆ ఇంగెట్ పువ్వు అయితే పెట్టా. ఆర్ఐపి పుష్పరాజ్ శ్రీవల్లి 23rd April 2005. వాళ్ళు 23rd April అప్పుడే చచ్చిపోయారు. నెక్స్ట్ మనకైతే ఇక్కడ బయటకు వచ్చేస్తాను నాకు భయం. ఇది వచ్చేసి మనకైతే చికెన్ ఫామ్. గుడ్లు చికెన్ ఫామ్ అంటే అలాగా అది చూడండి. గుడ్లు నార్మల్ గుడ్లు అంటే మనకి నార్మల్ చికెన్ కూడా దొరికితే ఇక్కడ తీసుకొచ్చాయి ఇందాకే పొద్దున్న. ఇది వచ్చేసి మనకైతే వాల్డెన్ ట్రేడర్. కింద వచ్చేసి ఇంకా మళ్ళా సూరీస్ అయితే ఉన్నారు. వీళ్ళకి ఇదే పని, ఎక్కడొక్కడ దొరికితే వీళ్ళు విలేజెస్ని రక్షించరు, మనల్ని రక్షించకూడదు. అందుకే వీళ్ళకి ఐరన్ కట్టు. నెక్స్ట్ మనకైతే ఇంకేం చూపించాలా, ఆ పైకి వెళ్తా. రమణ వచ్చేసి అయితే బ్రతికే ఉన్నారు. ఎందుకంటే రమణ పుష్పరాజ్ శ్రీవల్లి. పుష్పరాజ్ అంటే అలియాస్ చెట్టి. మనకి ఒకప్పుడు పేరు చెట్టి అని పెట్టా. ఆడు నిక్ నేమ్ చెట్టి. వాడి పోటీ పేరు పుష్పరాజు, కుక్క పేరు. ఇక్కడ వచ్చేసి టీఎన్టీ. నేను వచ్చేసి ఇది ఎలా క్లియర్ చేశానంటే టీఎన్టీ బ్లాస్ట్ చేశాను. కొంచెం జస్ట్ మిస్, ఆ కింద పడకుండా ఉండాల్సింది. ఇక్కడైతే టీఎన్టీ బ్లాస్ట్ అయింది దాని పైకి. ఇక్కడ వచ్చేసి మనకి ఏంటి, ఇక్కడ ఏదో ఇల్లు కట్టుకుంటామని ఫస్ట్ అది మన ఫస్ట్ బేసే, కానీ ఇక్కడ ఏదో ట్రీ హౌస్ ఏదో కడదాం అనుకున్నాం, కానీ కట్టలేకపోయా. ఇక్కడ వచ్చేసి మనకైతే రమణ పుట్టినప్పుడు ఇక్కడ వచ్చేసి మనకైతే ఇది చిట్టి అంటే పుష్పరాజ్ శ్రీవల్లి ఇల్లు. శ్రీవల్లి అంటే అది మరదలు. ఇక్కడ రమణ పుట్టాడు. భైరవ్ వచ్చేసి సమ్మర్ క్యాంప్లో పుట్టాడు. పద్మ కూడా పుట్టాడు. పద్మకు పుట్టినోడు వచ్చేసి పుష్పరాజ్. భైరవ్కు పుట్టినోడు వచ్చేసి దేవర. రమణకు పుట్టింది వచ్చేసి శ్రీవల్లి 2. ఇది వచ్చేసి మనకైతే నెదరేట్ వీకన్. లోపలైతే నెదరేట్ లేదు. నెదరేట్ ఏదో బయటికి కనిపించేలా నెదరేట్ వీకన్ అయితే కట్టా. ఎందుకంటే చాలా 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 కష్టపడ్డా వీటి కోసం. సరిపోకపోతే లోపల ఏదో ఐరన్ ఏదో ఒక పెట్టేసా. ఇక్కడ అంటే ఫస్ట్ ఇక్కడ వచ్చేసి అలానే ఎవరో ఒకళ్ళు ఉంటారు.
చిట్టి వాళ్ళ నాన్న తాత ముత్తాత అందరు ఇక్కడ ఉండేవాళ్ళు. వాళ్ళకి సమ్మర్ క్యాంప్ పెట్టా. సమ్మర్ క్యాంప్ నుంచి అక్కడ ఇల్లు కట్టా. అక్కడ నుంచి మన పాటింటికి అయితే షిఫ్ట్ చేశా. నేనేంటో పడిపోతున్నానా? ఓకే, ఇక్కడ మళ్ళీ యానిల్, ఇక్కడ స్లైమ్ బాక్. ఎవరో మళ్ళా సూర్య ఇరుక్కుపోయారు. ఆ పైకి వచ్చేసి మనకైతే టవర్ ఏదో సరదాగా పెట్టుకున్నా. అండ్ ఆల్సో మనకైతే ఫస్ట్ అప్పుడు ఇది వచ్చేసి మనకు ఉండేది కదా, నేను అన్క్రాఫ్టింగ్ టేబుల్ కూడా యాడ్ చేశా. చూడండి ఇక్కడ డిజైన్ బాగుందని. అన్క్రాఫ్టింగ్ అంటే మనకైతే నేను చూపిస్తాను. ట్రేడెంట్ చేయొచ్చా? ఒరే మిల్క్ ఉందిరా, ఏంటో అవును ఏంటో చూడండి. ఈ వుడ్డన్నీ మనకైతే మనం అనవసరంగా చేసుకోన్నాం అనుకో, అన్క్రాఫ్టింగ్ నుంచి మనం డైమండ్స్ అయితే అవి తెచ్చుకోవచ్చు. తర్వాత మనకైతే ఏమున్నది మర్చిపోయా, ఆ 6 అయితే మనకి ఎలాగో రావు. మన ఐటమ్స్ ఇరిగిపోతే మనం మళ్ళీ వాటిని తెచ్చుకుంటే మనం అయితే మళ్ళీ మళ్ళీ మనం పికాక్స్ బిల్డ్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి 2 నెదరైతేనా, ఆ 2 నెదరైతే చూపిస్తుంది. ఇది పెడితే చూపించండి, ఏదో సరదాగా పెట్టే నాకు అలా వచ్చింది ఫ్రీగా. ఇప్పుడు ఏమైనా సర్లే. ఇప్పుడు అవును నెదరైట్ ఇప్పుడు మనకైతే చూపించండి. మామూలుగా క్రాఫ్టింగ్ టేబుల్లో మనం మళ్ళీ ఇంగెట్స్ చేసుకోవచ్చు, బ్లాక్ చేసుకోవచ్చు. ఈ అన్క్రాఫ్టింగ్ ఒక చూపించిద్దా ఏమో తెలియలే. అది వచ్చేసి మనకైతే ఎమ్మెల్యే ఉంది కదా, అది ఎమ్మెల్యే మంది. నెక్స్ట్ వచ్చేసి నెదర్లు ఏం బిల్ చేశాను ఏమో మర్చిపోయా. నెదర్లు ఏం బిల్ చేయాలని ఎక్కువగా వచ్చేసి ఈ వరల్డ్లోనే అన్నీ చేసింది. ఓవర్ వరల్డ్లో, నెదర్ వరల్డ్లో కాదు. ఈ పేరు ఏదో బాగుంటుంది, నెదర్ వరల్డ్ అని పడదాం. ఓకే అరే అమ్మ సర్లే ఏదో ఈ వైన్స్ కాపాడిందని. మనకి ఏం డ్యామేజ్ అవుతుంది? థ్యాంక్స్. నెక్స్ట్ మనకి ఏం చూపించామని చూపించినట్టున్నాను. చిట్టిగాడు ఇల్లు చూపించా. తర్వాత మనకు వచ్చేసి అయితే ఒక విలేజ్ కూడా దొరికితే ఆ విలేజ్ నుంచి తీసుకొచ్చా. తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్లోనే ఎప్పుడో చూపిస్తా ఆ విలేజ్ వచ్చేసి. ఇప్పుడు వచ్చేసి మనమైతే ఎక్స్పీ ఫామ్. ఈ ఎక్స్పీ ఫామ్ అయితే నేనైతే 1 hour అయిపోయింది. ఎందుకంటే ఈజీ ఎక్స్పీ ఫామ్ ఇది, ఈజీ పీజీ. ఇప్పుడు కానీ మన కింద స్పానర్ ఉంటే దాంట్లో మనం అస్సలు హ్యాండిల్ చేయలేం. మనమే బిల్డ్ చేసుకుంటే గన్ పౌడర్ వచ్చింది, బోన్స్ వస్తాయి, ఇవి వస్తాయి. ఫస్ట్ ఎక్స్పీ ఫామ్ వచ్చేసి అది పని చేయలేదని తీసేసా ఈ 2 గట్ట. తర్వాత నాకు తెలిసింది ఏంటంటే సెట్టింగ్స్లో నేను మాబ్ స్పానింగ్ ఆపేసాను అనమాట. దానికే ఓకే. నెక్స్ట్ మనం అయితే ఈ ఎక్స్పీ ఫామ్ అంటే ట్రేడింగ్ హాల్, దానిపైకి అయితే ఆల్రెడీ చూపించినట్టున్నాను. నెక్స్ట్ నేను చూపించాల్సిందంటే ఎప్పుడో ఒకసారి అయితే నేను ఆఫ్లైన్లోనో ఆన్లైన్లోనో వచ్చేసి నేను రవణ స్టాచ్యూ అయితే కడదాం అనుకున్నా. ఓకే, ఇది మన మళ్ళీ సూర్య అంటే అది మనకి మళ్ళీ ఇది తర్వాత నిశ్చితానికి ఎవరు అరుస్తుంది కుక్క? ఎవరికి స్పాన్ పాయింటింగ్ చూపించాలి, చూపించాలి. నేను ఏదో మర్చిపోతున్నా, మళ్ళీ తర్వాత గుర్తుకొచ్చింది వీడియో ఆపేసిన తర్వాత.
దగ్గర ఎలక్ట్రానిక్ రాకెట్స్ ఉన్నాయని మన బ్రతికించే మన నేనైతే ఒక ప్లేస్కి వెళ్ళాలి. అయినా నేను ఇంటికి వేసుకున్నా మన ఇది వేసుకున్నా డ్రాగన్ వేసుకొని వెళ్తా. నా ఇష్టమైన డ్రాగన్ ఏంటంటే అదే. మన దగ్గర 2 డ్రాగన్స్ ఉన్నాయి, అందుకే 2 డ్రాగన్స్ పెట్టింది. పద తొందరగా ఈ ముందు నుంచో పెట్టి పద పైకి పద. పైకి వెళ్ళిందా చూపించా. పైకి పద, పైకి ఇంకా పైకి అట్పద అట్పద. ఇంకో చోటుకి అయితే తీసుకెళ్తున్నా. నాకు గుర్తుంటే వరకు ఇక్కడే. అది ఎందుకు సముద్రం చూపిస్తుంది, అక్కడ సముద్రం లేదుగా. ఎందుకు ఎన్కౌంటర్ చేసేస్తారంటే ఎవరు? ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ వచ్చేసి నేనైతే వార్డెన్ అయితే రప్పించా. ఏదో సులుకు తెచ్చురా. మనకు ఐరన్ ఫామ్ పని చేయట్లేదని ఇక్కడ కొత్త ఐరన్ ఫామ్ కట్టాలనుకున్నా. అది అసలు పని చేయాలి. ఐరన్ ఫామ్ అసలు కాట్ల, కానీ కింద మాత్రం విలేజెస్ అయితే ఉన్నారు. ఇది వచ్చేసి మనకైతే డ్రాప్లోకి వెళ్ళి ఇది వచ్చేసి అయితే నెదర్ పోర్టల్. ఏదో షార్ట్ కట్గా ఇంటికి వెళ్ళిపోతామని అలా పెట్టా. అక్కడ వచ్చేసి అకేషియా భయంలో ఒక విలేజ్, ఇక్కడ మనకి అయితే 2 విలేజ్. ఈ భయంలో అకేషియాలో నార్మల్ విలేజే. ఇంకా ఇంటికి వెళ్దాం. తర్వాత మనమైతే ఎంటర్ డ్రాగన్ అయితే చంపేసారు, మీకు తెలిసిందే. ఎందుకంటే దానివల్ల ఎంటర్మెంట్స్ అందరు వచ్చి మనల్ని చంపేస్తారు. విలేజెస్ని ఇంకా ఓలంపిస్ని. ఇదే నా వరల్డ్, అందుకే ఈ వరల్డ్ నేను కంటిన్యూ చేస్తున్నా. కావాలంటే వరల్డ్ని ఎండ్ చేసిన తర్వాత వరల్డ్ ఉంచుకుంటా, లేకపోతే ఎండ్ చేసేస్తా. అదేదో దానికి ఏమైనా పేరు జబ్బని పెట్టానో దానికి అదెందుకు రైన్బో కలర్గా మారుతుందో? అవును, ఏమైనా మార్క్స్ పెడతాయి ఇక్కడ మారిపోతాయి. మన దగ్గర నేమ్ ట్యాగ్ ఉందిగా, కూర్చో. నేమ్ ట్యాగ్ ఉంటే మంచిది, లేకపోతే ఆ ట్రేడర్ని కడుతున్నాం కానీ ట్రేడ్ చేయాలి. ఎందుకంటే మంచి తీసుకుంటా. ఎక్కడ ఉన్నావే? ఇక్కడ ఉంది జాంబీగాడి. నేను జాంబీగాడి అని పెట్టా. ఎంతే ఏమైనా పిల్ల జాంబీగాడు దొరికితే జాంబీగాడు అని పెట్టా. క్రాఫ్టింగ్ టేబుల్ ఏంటి? నేను ఎవరికి పేరు పెట్టా? అదే చాలా పర్లా. సో ఒక షీప్ని అయితే బయటికి తీసుకొని వచ్చేస్తా అంటే అనుకోండి. ఏదో ఒకటి అయింది, పర్లేదు. సో మనం వచ్చేసి మళ్ళా సూరికి పడితే ఆడకూడదు, రెయిన్బో కలర్లో మారుతారు. మనం షీప్కే పెట్టాలి. అయితే షీప్కి ప్లస్ విలేజర్కి పెడితే అస్సలు పడిపోతుంది. దీనికి పెడితే అసలు కౌకి జరిగినట్టు పడిపోతుంది. దీనికి కూడా అయితే మనం షీపులు మరీ తీసుకోవాల్సింది. దేనికి కూడా రోపు పెట్టేస్తాం. రావే రావే అందరూ వచ్చేస్తే ఇప్పుడు ఎవరు వస్తారు? నీ పేరు వచ్చేసైతే బాగా చెప్పు లోపలికి బాగా
దీన్ని అయితే ఎక్కడ మన పుష్పరాజు ఇంకా శ్రీవల్లి ఇక్కడ కట్టేద్దాం. తర్వాత ఇక్కడ కానీ లేకపోతే ఇక్కడ కానీ ఇల్లు అయితే కడతాం. చెప్పి కన్ఫర్మ్ చెప్పి, లేకపోతే ఇక్కడ స్పేస్ అయితే ఖాళీగా ఉంది, ఇక్కడ కట్టేద్దామా? అసలు కట్టేదే మనకైతే అక్కడ ప్లేస్ ఈ చికెన్ ఫామ్ అక్కడ పెడితే అది అప్పుడు పెట్టాల్సిందే, తప్పని చేశాను. నాకు తెలిసిన వరకు జప్కి సరిపోల్సిన ప్లేస్ వచ్చేసి ఇదే. బబ్లుకి వచ్చేది అయితే మన ఇంట్లో పెడదామా, ఇంట్లో పెడదామా? మన ఇంటి పక్కన పెడదాం బబ్లుకి. జప్ వచ్చేసి అక్కడ ఉంది. వరల్డ్ టూర్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఓకే, మనకైతే తర్వాత ఏంటంటే మనకైతే ఇక్కడ కట్టాను. ఇల్లు కట్టిన తర్వాత ఓకే పుష్ప 2 కట్టింగ్ చూపించాల. ముఖ్యంగా కట్టే ఉన్నా కదా అయ్యా, ఇదెవరు భైరవ్ నేమ్స్ కూడా చూపించాలి. పుష్ప నువ్వు కట్టి ఇక్కడ ఉన్నాడు. సో తిని వచ్చేసి మధు ఇక్కడ 2 కుక్కలు ఉంటాయి, కిందకి వెళ్ళిపోయాను. తిని వచ్చేసి మీను, తన వీళ్ళకి పేరు లేదా, ఈడొచ్చేసి ఈడొచ్చేసి ఎవరో దీని పద్మ భైరవ, రమణ నువ్వేనా రమణ? రమణ ఈడు. నెక్స్ట్ మన ఇంటికి వెళ్దామా? దీనికి ఏదో పేరు పెట్టారు దీనికి, కానీ ఇంకా పిల్లికి పెట్టారు. గ్రామం బయటికి వెళ్ళారు, కాలు చేతులు తీసుకొస్తారు, లేకపోతే చంపేస్తాం మిమ్మల్ని. తర్వాత మనమైతే ఇంకోళ్ళు ఎవరిని చూపించాలి? ముఖ్యంగా అది కుక్కలు చూపించాలి కదా. ఇక్కడైతే మన వీళ్ళు బయట ఇక్కడ రాపర్ ఉన్నాడు. అదే ఇక్కడ వచ్చేసి మనకైతే చూద్దాం. ఇది వచ్చేసి రెగ్యులర్ సింగం. ఈ కుక్కలకైతే పేర్లు పెట్టేస్తారు. బ్లాక్ అండ్ ఇంకోటి ఏంటి అకేషియా భయం కుక్క, బ్లాక్ కుక్క అను శ్రీవల్లి 2 అక్కడ ఇది నాకు తెలిసిన వాడికి దేవర ఈ బ్లాక్ కుక్క, పుష్పరాజు 2 దేవర. సో మనకి పుష్పరాజుకు పుట్టినవాడు వచ్చేసి లిటిల్ సింగం, దేవరకు పుట్టినవాడు వచ్చేసి అయితే చోటా భీమ్. అంటే బామడుతుంది. అంటే దేవరకైతే శ్రీవల్లి అక్క అవుద్ది, అక్క అవుద్దా. సో లిటిల్ సింగం ఈడు బావ అవుతాడు, ఈడు బామర్ది అవుతాడు. అరే ఏం ఫీల్ అవ్వకంటారా, మీకు కూడా ఎవరినో ఒకళ్ళు సెట్ చేసేస్తాను. సెట్ చేస్తే మళ్ళీ కూతురు. ఓకే, మనకైతే తర్వాత ఏం చేయాలబ్బా? హ్యాపీగాస్ని చూపించా, డ్రాగన్స్ని చూపించా, వీడియో ఎండింగ్లో చూపించా. ఇంకా అంటే ఏదో మర్చిపోతున్నా నేను ఏదో. బిల్లి పెట్టి వచ్చేసి ఎప్పుడైనా కనపడితే అది పెట్టేస్తాను, అదేనా. అండ్ ఆల్సో మనకైతే మాస్టర్ యూనివర్సిటీస్ ఇవ్వాలని రావచ్చు. నెక్స్ట్ సండే అయినా రావచ్చు. వీడికి మాస్టర్ యూనివర్సిటీస్ ఎందుకు పెట్టట్లు అయినదే. నెక్స్ట్ వచ్చేసి మనమైతే ఇవాళ GTA San Andreas అయితే ఆడము. 5 o'clock GTA San Andreas కాదేమో, ఫ్రీ ఫైర్ ఆడతాం ఫస్ట్ ఛానల్లో. కింద అన్నీ చూపించా. ఇది వచ్చేసి మనకైతే అవుట్ఫిట్, కింద వెబన్ రూమ్ చూపించా. ఓకే, ఒక హెడ్ అయితే తీసా, ఒక ముసలోది హెడ్ అయితే తీసా, వాడే స్టీవ్. తల నరికేసా ఈడిది, ఎందుకంటే ఈడొచ్చి ఐమ్ స్టీవ్ అని అక్కడ నుంచి నా హీరో తల నరికేసా. నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే హీరోయిన్ స్పాన్ చేద్దామే, అంటే కాపీ బోర్డ్లో స్పాన్ చేద్దాం ఒకసారి.
స్పాన్ అయితే ఓకే, స్పాన్ అవ్వకపోతే మనకి నరకం చూపిస్తారు, డౌట్ లేదు. సో ఇది గైస్ ఇవాళ ఎపిసోడ్ వచ్చేసి. సో మీకు నచ్చింది అనుకున్నా, మీకు క్వాలిటీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆల్సో మన 2 కొత్త ఎక్స్పీ ఫార్ములు నచ్చితే లైక్ చేయండి. అండ్ ఆల్సో ట్రేడింగ్ హాల్. ఇది గైస్ ఇవాళ ఎపిసోడ్ వచ్చేసి. సో మీకు నచ్చితే సో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. సో ఎపిసోడ్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ సీ యూ in next episode. Bye bye, tata.